నమస్కారం మిత్రులారా, నేను మీ ఏనుగు నరసింహారెడ్డి. ఒక కవిగా, రచయితగా నిరంతర అధ్యయనం చేయడం అనేది మన లక్షణం. మనం చేస్తూ ఉన్న నిరంతర అధ్యయనం వల్ల కొన్ని పుస్తకాలు ఇలా చూసి అలా పక్కకు పెట్టొచ్చు అని అనిపిస్తోంది. కొన్ని పుస్తకాలని ఒకటికి 2 సార్లు చదవాలని అనిపిస్తోంది. కొన్ని పుస్తకాలను ఎల్లకాలం తన వ్యక్తిగత లైబ్రరీలో భద్రపరుచుకోవాలని కూడా అనిపిస్తోంది. అట్లాంటి ఒక గొప్ప పుస్తకం రూట్స్. ఎలెక్స్ హేలీ అనే రచయిత రాసిన రూట్స్ అనే పుస్తకం నాకు చాలా నచ్చింది. అది నా వ్యక్తిగతమైన లైబ్రరీలో ఎప్పటికీ ఉండే ఒక గొప్ప పుస్తకం. నిజానికి ఈ రూట్స్ నవల లేదా చారిత్రక నవల అని చెప్పాలి. అలాంటి నవల ఒకటి నాలాగా కొన్ని లక్షల మందికి నచ్చి ఉంటుంది. అది కోట్లు అని చెప్పడం కూడా అబద్ధమేమీ కాదు. ఎందుకంటే రూట్స్ నవల ప్రపంచంలోని చాలా భాషల్లోకి, వందల భాషల్లోకి అనువాదమైందని చెబుతారు. అది తెలుగులోకి కూడా 7 తరాలు అనే పేరు మీద అనువాదమైంది. సుప్రసిద్ధ అనువాదకులు సహవాసి గారు దాన్ని అనువాదం చేశారు. అయితే రూట్స్ నవల అంతగా విశేషంగా పాఠకుల్ని ఆకర్షించడానికి లేదా పాఠకాదరణ పొందడానికి కారణమేమిటి అని ప్రశ్నించుకునే ముందు మనం కొంత చరిత్రలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చరిత్ర అంటే ప్రపంచ చరిత్రలో అమెరికాకి కూడా ఒక చరిత్ర ఉంటుంది కాబట్టి ఆ చరిత్రలో చాలా డార్క్ స్పాట్స్ ఉన్నాయి. ఆ డార్క్ స్పాట్స్ లేదా నల్లని మచ్చలు ఏవి అంటే బానిసత్వాన్ని వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల పాటు కొనసాగించడం, నల్లజాతి వాళ్ళని ఎక్కడి నుండో తీసుకువచ్చి తమ దేశంలో చాకిరీ చేయించుకోవడం కోసం, తమ అవసరాలకు వెట్టిగా ఉపయోగించుకోవడం కోసం ఒక వ్యవస్థ లాంటి ఒక జాతిని వాళ్ళు తయారు చేశారు. వాళ్లే నల్లజాతి వాళ్ళు. నల్లజాతి వాళ్ళు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఇప్పుడు స్వేచ్ఛను అనుభవిస్తూ ఉన్న వాళ్ళ పూర్వీకులంతా బానిసత్వంలో మ్రగ్గినటువంటి వాళ్ళు వేరే దేశాలు, మరీ ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో చాలా దేశాల నుంచి వచ్చి లేదా వాళ్ళని బలవంతంగా తీసుకురాబడి ఇక్కడ నీగ్రోలుగా, బానిసలుగా పనిచేసినటువంటి నల్లవాళ్ల చరిత్ర కూడా అమెరికా చరిత్రలో భాగమే. అమెరికా చరిత్రలో నల్ల జాతి వాళ్ల మీద అమెరికన్స్ జరిపినటువంటి దమనకాండ, వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటటువంటి పరిస్థితులను సృష్టించినటువంటి అమెరికా చరిత్రలో నిజంగా ఇది బ్లాక్ స్పాటే. ఇది మనం అమెరికా చరిత్ర గురించి మాట్లాడుతున్నందుకు చెప్పుకోవలసిన విషయం అనిపించవచ్చు. కానీ వ్యక్తిగతంగా ఆలోచిస్తే కొన్ని కుటుంబాలు తమ జీవితాల్ని ఎలా కోల్పోయాయో చెప్పే కథ ఎలెక్స్ హేలీ అనే మహారచయిత రాసినటువంటి రూట్స్ అనే పుస్తకం చెబుతోంది. మొదలే అనుకున్నట్టు రూట్స్ చారిత్రాత్మక నవల. అంటే ఇది ఒక కాల్పనిక కథ కాదు. ఇది పూర్తిగా ఒక పరిశోధన వల్ల బయటపడ్డ విషయాలను గుదిగుచ్చి ఒక చరిత్రలాగా రాసినటువంటి నవల రూట్స్. రూట్స్ అనే నవలలో కథాంశం ఏంటంటే, దక్షిణాఫ్రికాలో గాంబియా అనే ప్రదేశంలో జఫూర్ అనే ఊర్లో కథ మొదలవుతుంది. ఈ జఫూర్ అనే ఊర్లో ఉమరో బింటా అనే 2 ప్రిమిటివ్ ముస్లిం దంపతులకు ఒక కొడుకు పుడతాడు. అతడి పేరు కుంటా కింటే. కుంటా కింటే మిగిలిన అందరి బాలురలాగానే, మిగిలిన అందరి పిల్లవాళ్ళలాగానే గ్రామంలో చాలా స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో పెరుగుతూ ఉన్న క్రమంలో వారికి ఉండేటటువంటి వెసులుబాటు వల్ల వాళ్ళు ఎక్కడంటే అక్కడ చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి సడన్గా ఒక కథ చెప్పడం జరుగుతూ ఉంది పెద్దవాళ్ళు. ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు, అక్కడ తిరిగితే అడవుల్లోకి పోయినప్పుడు తెల్లబూచీలు మిమ్మల్ని ఎత్తుకుపోయే ప్రమాదం ఉంది అని చెబుతారు. అది అర్థం కాని కుంటాకింటే
తన 11, 12 సంవత్సరాల వయస్సులో అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు నిజంగానే అతన్ని ఒక తెల్లబూచీల గుంపు వచ్చి ఎత్తుకొని పోతుంది. ఆ ఎత్తుకొని పోయినప్పుడు అతను పెనుగులాడి, కొట్లాడి, తగాదాబడి, సంఘర్షణ చేసి కూడా ఏ రకంగా వాళ్ళ నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఎదురైనప్పుడు అతను వాళ్ళకి బందీగా చిక్కి ఒక కొంత దూరం ప్రయాణించిన తర్వాత సముద్ర తీరానికి వచ్చి ఆ సముద్ర తీరంలో ఈ అబ్బాయిని కుంటాని ఓడలో ఎక్కిస్తారు. ఓడలో ఎలాంటి దయనీయమైన పరిస్థితి ఉంటుందంటే ఓడ అడుగు భాగం నుండి పై భాగం దాకా మెట్ల వరసలాగా ఒక చెక్క అరలు ఉంటాయి. ఒక్కొక్క చెక్క అరలో ఒక్కొక్క వ్యక్తిని పడుకోబెడతారు. అట్లా పడుకోబెట్టడం వల్ల ప్లేస్ కలిసి వస్తుంది అని సుమారుగా 60-70 మందిని 100 మందిని కూడా ఆ చిన్న అరల్లో కుక్కుతూ వాళ్ళని ఆ ఓడలో ఎక్కించుకొని ఓడ అమెరికా వైపుగా ప్రయాణం సాగిస్తూ ఉంది. ఈ అమెరికా వైపుగా ఓడలో ప్రయాణం సాగించేటప్పుడు కుంటాకింటేలాగే మిగిలిన వాళ్ళందరినీ కూడా అక్కడ ఆయా ప్రదేశాలలో దొంగతనంగానో లేదా కొనుగోలు చేసో లేకుంటే బెదిరించో తీసుకొని వచ్చినటువంటి వాళ్లే ఉంటారు. వీళ్ళందరినీ అమెరికాకు బానిసలుగా అమ్మడానికి తీసుకుపోతున్న సంగతి వాళ్లకు మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటుంది. ఇది అర్థమైన తర్వాత ఒకరిద్దరు తెల్ల బూచీలతో లేదా తెల్లవాళ్లతో కొట్లాటకు దిగుతారు, సంఘర్షణ చేస్తారు. ఒక అమ్మాయి, ఒక 10-15 సంవత్సరాల వయసున్న అమ్మాయి ఈ దారుణాన్ని భరించలేక వాళ్ళతో గొడవ పడలేక సముద్రం లోపల ఓడ మీద నుండి సముద్రం లోపల దూకి చనిపోతుంది. ఇంకా కొందరిని ఎక్కువ ఘర్షణ చేసినటువంటి వాళ్ళని తెల్లవాళ్ళు కాల్చి చంపేస్తారు. తర్వాత ఇంకా మనకు ఎలాగూ వీళ్ళ నుండి మనం తప్పించుకోలేము అని చూసి అడ్జస్ట్ అయినటువంటి వాళ్ళందరూ అత్యంత భయంకరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే ఆ చెక్క అరల్లో పడుకున్న వాళ్ళకి కేవలం భోజనం పడవేస్తూ ఉంటారు. వాళ్ళ మలమూత్రాలని రిమూవ్ చేయడం కానీ, వాళ్ళకి కావలసిన కనీస అవసరాలు కానీ ఆ ఓడలో ఉండవు. దాంతో ఓడ అంతా దుర్గంధం వ్యాపిస్తుంది. ఆ దుర్గంధం ఎక్కువ అయినప్పుడు పైనుంచి కొన్ని నీళ్లు మాత్రం చల్లుతారు. ఆ నీళ్లు చల్లినప్పుడు కొంత క్లీన్ అయినట్టు అనిపిస్తుంది. తర్వాత వాళ్ళ ప్రయాణం అలా సాగుతూ ఉంది. ఆ ప్రయాణంలో భాగంగా ఒక రోజున, అంటే కొన్ని రోజుల పాటు చేసినటువంటి ప్రయాణంలో అమెరికా తీరంలోకి ఆ ఓడ వచ్చి ఆగుతుంది. ఆ తీరంలో ఓడ ఆగినప్పుడు ఆ ఓడ నుంచి వీళ్ళందరినీ దింపి అక్కడ వేలం పెడతారు. ఈ కుర్రనిగ్గరుని మేము $15 అమ్ముతాం, $20 అమ్ముతాం అని అక్కడ వేలం పెడితే ఒక్కొక్కరు తెల్లవాళ్ళు వచ్చి వీళ్ళని దగ్గర నుండి పరిశీలించి వీళ్ళ చెవులని పట్టుకొని, వీళ్ళ ముక్కుని పట్టుకొని, వీళ్ళ తలల్ని నిమిరి చూసి ఈ కుర్రాడు బాగానే ఉన్నాడు అని కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ కొనుగోలులో బేరసారాలు కూడా ఉంటాయి. మరి $15, $20, $30 అని వీళ్ళు అమ్మేవాళ్ళు పెంచుతూ ఉంటే వాళ్ళు బేరం చేసి తగ్గిస్తూ ఉండి అందరినీ అమ్ముతూ ఉంటారు. ఇలా అమ్ముడుపోయిన వాళ్ళల్లో మన గాంబియా నుంచి తీసుకురాబడ్డ కుంటాకింటే కూడా ఉంటాడు. కుంటాకింటే ఎట్లాంటి బాల్యాన్ని గడుపుతాడు అంటే చాలా ఆహ్లాదపూరితమైనటువంటి, స్వేచ్ఛాపూరితమైనటువంటి గాంబియా అనే ఊర్లో, గాంబియా అంటే జఫూర్ అనే ఊర్లో గడిపిన జ్ఞాపకాలని తలుచుకుంటూ ఈ 2-3 వారాల పాటు తల్లడిల్లిపోతూ ఉంటాడు. అయితే ఇతన్ని ఒక యజమాని, ఒక దొర కొనుక్కొని అతని బగ్గీలో ఎక్కించుకొని ఇంటికి తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్ళిన తర్వాత అతను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కుంటాకింటే తప్పించుకోవడానికి ప్రయత్నించిన మొదటిసారి అతన్ని వేట కుక్కల్ని పంపి మళ్ళీ వెనక్కి పట్టి లాక్కొని తీసుకొస్తారు. రెండవసారి, మూడవసారి కూడా అట్లాగే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే చివరగా అతనికి గట్టి పనిష్మెంట్ ఇస్తే తప్ప ఇట్లా తప్పించుకునే ప్రయత్నాన్ని విరమించుకోడు అని అతనికి ఒక ఆప్షన్ పెడతాడు. ఆ ఆప్షన్ ఎంత దారుణంగా, ఎంత భయంకరంగా ఉంటుందంటే వినడానికి
నువ్వు తప్పించుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నీకు 2 ఆప్షనల్ శిక్షలు ఇస్తాము, ఏ శిక్షని నువ్వు కోరుకుంటే ఆ శిక్ష వేస్తాము అని దొర తరఫున ఉండేటటువంటి పని మనుషులు అతన్ని హెచ్చరిస్తారు. ఏంటంటే నువ్వు కోరుకోమని కూడా చెప్తారు. ఏంటంటే, 1 నువ్వు తప్పించుకోవడానికి ఇంత ప్రయత్నం చేశావు కాబట్టి నీకు పురుషాంగాన్ని నరికివేస్తాము, 1వ ఆప్షన్ అది. లేదు, పురుషాంగాన్ని నరికివేయడం ఇష్టం లేదు అని నువ్వు అనుకుంటే నీ కుడికాలు నరికివేస్తాము. ఈ రెండిట్లో ఏది కావాలో మాత్రమే నువ్వు కోరుకోవాలి అని వాళ్ళు అడిగి కత్తి పట్టుకొని నిలబడి ఉంటారు. అట్లాంటి దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్న కుంటాకింటే ఒక విచిత్రమైన పరిస్థితిలో పడిపోయి, ఆలోచనలో పడిపోయి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏంటంటే, మగవాడు అన్నప్పుడు లేదా మనిషి అన్నప్పుడు అతనికి కాలు పోయినా పర్వాలేదు కానీ పురుషాంగం పోకూడదు అని ఒక నిర్ణయం తీసుకొని కుడికాలు నరికించుకుంటాడు. కుడికాలు నరికిన తర్వాత మళ్ళీ యజమాని దగ్గరికి పోయి తప్పనిసరిగా బానిసలుగా బతకడం అనేది ప్రారంభిస్తాడు. ఈ బానిసలుగా బతుకుతున్న కాలంలో రోజు తన ఊరిని తలపోస్తూ తను తిరిగినటువంటి జఫూర్ని తలుచుకుంటూ అమ్మ ఉమరోను, నాన్న బింటాను తలచుకొని విలపిస్తూ ఉంటాడు. ఇలా విలపిస్తూ ఉన్న క్రమంలో ఎన్ని రోజులైందో నేను మా ఊరు వదిలిపెట్టి తెలుసుకుందామనే క్రమంలో అతను ఏం చేస్తాడంటే, టైముని ఎట్లా గుర్తుపెట్టాలో, ఎన్ని రోజులైందో తెలుసుకోవాలో అర్థం కాక సొరకాయ బుర్ర ఒకటి సంపాదించి సొరకాయ బుర్రలో ప్రతి అమావాస్య నాడు ఒక రాయిని అందులో వేస్తూ ఉంటాడు. ఇట్లా వేస్తూ ఉన్న రాళ్ళని ఒకసారి బోర్లించి చూద్దామనుకొని కొంతకాలం గడిచిన తర్వాత ఆ సొరకాయ బుర్రల్లోంచి రాళ్లను తొలగించి చూస్తే ఆ రాళ్ల లెక్క ప్రకారం అతను ఆ ఊరిని వదిలిపెట్టొచ్చి అప్పటికే 12 సంవత్సరాలైందని అతనికి అర్థమవుతుంది. అంటే తను 15 సంవత్సరాల వయసులో అక్కడి నుండి వస్తే ఇప్పుడు తన వయసు 27 సంవత్సరాలైందని, ఇంకా తన ఊరికి పోలేను అని నిర్ధారించుకొని అతడు బోరున విలపిస్తాడు. ఇట్లాంటి దయనీయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్న కుంటాకింటే బానిసలలో ఒకడుగా పారిపోతాడు. ఆయన బానిసలు మిగిలిన వాళ్ళందరూ ఏ వ్యవహారాలు చేస్తున్నారో ఇతను కూడా అవే చేయాల్సి వస్తుంది. తినడం, బతకడం కోసం తినడం మాత్రమే చేస్తాడు. ఇట్లా ఉంటున్న క్రమంలో అతనికి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అదే బానిసల్లో ఆ కిజ్జి ఆమె పేరు. ఆ కిజ్జి ఆ అమ్మాయి మెల్లమెల్లగా ప్రేమలో పడ్డ తర్వాత వాళ్ళు ఓనర్ యజమాని అంగీకారంతో వాళ్ళు పెళ్లి కూడా చేసుకుంటారు. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక అమ్మాయి పుడుతుంది. ఆమె పేరు కిజ్జి. ఆ కిజ్జికి అమ్మాయి పుట్టిన తర్వాత ఒక జ్ఞానం వచ్చిన తర్వాత 1 సంవత్సరం అట్లా వచ్చిన తర్వాత ఆమెకి కథలు చెప్పడం ప్రారంభిస్తాడు. ఏంటంటే, మనమంతా నల్లవాళ్ళం, మనము ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళం, మనకు చాలా గొప్ప స్వేచ్ఛాపూరితమైన జీవితం ఉండే అని కథలు చెప్తూ ఉంటాడు. ఈ కథ ఆ కిజ్జి విన్ని పూర్తిగా అర్థం చేసుకునేదాకా రోజు చెప్తూ ఉంటాడు. అట్లా కిజ్జి పెద్ద అయిన తర్వాత కిజ్జికి ఒక పెళ్ళి అవుతుంది. ఆ పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఒక పిల్లలు పుడతారు. ఆ పిల్లలకి మళ్ళీ పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలకి కూడా ఈ కథ చెప్తారు. మనమంతా ఆఫ్రికా నుండి వచ్చిన నల్లవాళ్ళం, ఈ తెల్లవాళ్ళ కంటే చాలా మంచివాళ్ళం మనం అనే ఒక పరంపరని చెబుతూ ఉన్న క్రమంలో వాళ్ళ పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి, మునిమనవాళ్ళకి, మునిమనవరాళ్ళకి కథలంతా చెబుతూ వస్తూ ఉండడం క్రమంలో చివరగా 7వ తరం వాడైనటువంటి అలెక్స్ హేలీకి కూడా వాళ్ళ అమ్మ ఇదే కథ చెబుతుంది. ఈ కథ ఇంత ఘనంగా ఎందుకు చెబుతుంది మా అమ్మ అని అతను పరిశోధించి ఈ కథకి మూలమైనటువంటి కుంటాకింటే కథను ఆయన పరిశోధించి అటు ఓడ రికార్డులని, తర్వాత వాళ్ళని బానిసలుగా ఉన్న మొదటి ఇంటి ఓనర్ యొక్క రికార్డులను పరిశీలించి కథంతా ఒక గొప్ప నిర్మాణం ప్రకారము, డేట్ ఈవెంట్ ప్రకారము తయారు చేసుకొని రాయడం జరిగింది. ఇది అట్లా మానవజాతి చరిత్రలో నల్లవాళ్ళ మీద ఉన్నటువంటి బానిసత్వాన్ని అబ్రహం లింకన్ వచ్చి తొలగించే వరకు
నడిచిన కథనంతా ఇందులో కథనం చేయడం జరిగింది. ఆ రకంగా ఇది గొప్ప రీడబిలిటీ ఉన్న కథ. ఇది ఎంత ప్రసిద్ధిలోకి వచ్చింది అంటే దాదాపు అమెరికాలో ఉన్న ప్రతి నల్లవాడు ఈ పుస్తకం చదివాడు. ఎవరికైనా చదువు రాకుండా ఈ పుస్తకం చదవలేకపోతే వాళ్ళు ఆ పుస్తకాన్ని కొనుక్కొని చదువొచ్చిన వాళ్ళు చదువుతూ ఉంటే వీళ్ళు వింటూ కూర్చునేవాళ్ళు. అట్లాంటి గొప్ప గ్రంథం ఎలెక్స్ హేలీ రాసినటువంటి రూట్స్. ఈ రూట్స్ పుస్తకము ఎంత ప్రసిద్ధిలోకి వచ్చిందో అంత వివాదాస్పదం కూడా అయింది. ఒకరిద్దరు ఈ రూట్స్లో ఉన్న కథాంశము మేము రాసిన దాంట్లో నుంచి ఈయన ఎలెక్స్ హేలీ చౌర్యం చేశాడు అని తర్వాత కోర్టు కేసు నడిచి కొంత ఫైన్ కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాంటి గొప్ప పుస్తకం, జగత్ ప్రసిద్ధమైనటువంటి పుస్తకం రూట్స్ లేదా 7 తరాలు. ఈ 7 తరాలు పుస్తకాన్ని పాఠకులు ఒక్కసారి చదివితే తమ జీవితకాలంలో ఎప్పుడూ మర్చిపోలేనంతగా గుర్తుపెట్టుకుంటారు. ఇది రూట్స్, ఎలెక్స్ హేలీ రచన. నమస్కారం.